మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైజాగ్ నుంచి మరిపాలెం ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉంది? బాగున్నాయి. దర్శనం బాగా అయిందా? ఏపీ దర్శనం లేదా అందుకే బాగా అయింది. ఫ్రీ దర్శనం అయితే రాత్రికి వెళ్ళాలి. వచ్చాము. ఎయిర్‌పోర్ట్‌లు ఎలాగున్నాయి? దర్శనం బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి, దర్శనం బాగుంది. ఈ సంవత్సరం అంతా బాగుంది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ని స్టేట్ ఫెస్టివల్ గా తీసుకొచ్చినందుకు ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కృషి కరెక్ట్ గా కనిపించింది. ఆ కృషి సక్సెస్ అయింది అని చెప్పగలం. చాలా చాలా హ్యాపీయెస్ట్ మోడ్. చాలా బాగుందండి, బాగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి. ఎక్కడెక్కడ నుండి వచ్చిన భక్తులకు కానీ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, టౌన్ సిటీ లోకల్ ప్రజలు కానీ, జిల్లా అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడి ప్రజలకి అనేక రకాలుగాను మంచి సౌకర్యాలు ఇచ్చి బ్రహ్మాండంగాను వాళ్ళ మనసులో సూర్యనారాయణ స్వామి దర్శనానికి ఎందుకు వచ్చాము బాగా జరగలేదని కానీ, ఏర్పాట్లు బాగలేవని కానీ మనసులో అది తొలగింది. ఈసారి ఒక 20 సంవత్సరాలని మరిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు కానీ చాలా మనసు దృఢంగా దృఢంగా దర్శనం కూడా చాలా బాగా అయిందండి. లైన్లో చాలా పద్ధతులుగా మేనేజ్మెంటు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు కానీ చాలా ఫుల్ ఫెజ్డ్గా వర్క్ చేసి చాలా సుదీర్ఘంగా మంది బాగా చేయించారండి. చాలా బాగుంది. బ్రదర్ మాది అయితే వెదిలవలస గ్రామం, ఆమదవలస మండలం. నేను 2 డేస్ నుంచి చూశాను. 2 డేస్ నుంచి కూడా ఇక్కడైతే ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, వాటర్ సప్లై అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్గా ఉంది. మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు ఆ దయ వల్ల చాలా బాగా చేశారు. ఈ అరసవిల్లు ఎంత ఫేమస్ అవడం ఏం చెప్తున్నాను, నాకైతే శ్రీకాకుళం జిల్లా వాసిగా చాలా గర్వకారణంగా ఉంది. లోపలైతే మాత్రం ఏర్పాట్లు అయితే చాలా అమోఘంగా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికి కూడాను ఎవరికి రద్దీ లేకుండా, తోపులాటలు లేకుండా, ఏం లేకుండా చాలా బాగా జరుగుతున్నాయి. ఉచితంగా పాలు, బిస్కెట్, ఇప్పుడు ఫుడ్ కావచ్చు. నైట్ ఎర్లీ మార్నింగ్ 1 o'clock నుంచి కూడా ఫుడ్ సప్లై అనేది ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. చాలా బాగుంది. దర్శనం అయితే 2 hours అయిందన్న. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. తిరుపతి వెంకటరమణ దర్శనం కూడా ఇంత పీస్ఫుల్గా అవ్వదేమో నాకు తెలిసి. అంత పీస్ఫుల్గా అయింది దర్శనం అయితే ఈరోజు. నిజంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను గవర్నమెంట్ అందరికి కూడాను. ఓకే బ్రో. వైజాగ్ నుంచి వచ్చామండి. దర్శనం చాలా బాగా అయిందండి. క్రమబద్ధంగా లైన్లే పంపించడం చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ముందు సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అన్ని విధాల సౌకర్యాలు, అలాగే ప్రతి చోట కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రసాదాలు ఏర్పాటు చేయడం, మజ్జిగలు, మంచినీళ్ళు అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరపున ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మరియు మజ్జిగ, మంచినీళ్ళు, అలాగే పులిహార సప్లై చేయడం జరిగింది. బిస్కెట్స్, రిమైనింగ్ థింగ్స్ కూడా సప్లై చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక పండగగా ప్రకటించి అనేక కార్యక్రమాలు గత 48 గంటల నుంచి ప్రపంచం మొత్తం చెప్పుకునేటట్టుగా ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామిది అధికారికంగా పండగగా చేసి ప్రజల్లో ఆరోగ్యంగా ఉండాలని, జబ్బులు, రుగ్మతలు అన్నీ పోవాలని, రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్రం చేస్తున్న కృషికి మా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా జోనల్ చైర్పర్సన్ పొన్నాడు రవి గారు, నడుకుల మోహన్ గారు, ఈ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బాడం దేవభూషణ్ గారు, ఇతర సీనియర్ సభ్యులు టక్కం రామ్ గోపాల్ గారు, మణి గారు, సెక్రటరీ గౌరవనీయులు పైడి సింధూరా మేడం గారు, అందరూ కూడా ఒక చక్కటి ప్రణాళికతో సహాసహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు జరగడం జరిగింది. అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ సూర్య నమస్కారాలు, ఆసనాలు వేస్తే ఆడవాళ్ళు ఉన్నటువంటి ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ గుండె సంబంధించినవి, తర్వాత ఈ కాలేయంకి సంబంధించిన వ్యాధులు కూడా అన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని ఈ అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఇంత చక్కని కార్యక్రమానికి మాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి, మాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఇక్కడ సైట్ని, ఇక్కడ వెన్యూనిచ్చి ఎంతో సక్సెస్ఫుల్గా ఉదయం నుంచి కూడా సుమారు 3000 మందికి పులిహార పంచడం జరిగింది. బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంచడం జరిగింది. సో ఇంత సహాయ సహకారాలు అందించిన
మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పొందూరు మండలం సింగూరు విలేజ్ నుంచి వచ్చామండి. దర్శనాలు చాలా బాగా జరిగాయి, రద్దీ ఏం లేదు. చాలా దేవుణ్ణి కూడా చాలా ప్రశాంతంగా చూసాం. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, సౌకర్యాలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. సూపర్ ఉంది, దేవుడు గట్టి సూపర్ ఉంది. వేరంగా దండం పెట్టుకుని వస్తాము. చాలా బాగా చేశారు, లైట్లు గట్టి బాగా పెట్టారు, యోగాలు చాలా బాగున్నాయి. బాగుందన్నారు. కంచిలి మండలం అండి మాది కంచిలి మండలం ఎమ్మస్పల్లి ఘాటి ముఖ్యందపురం గ్రామం నుంచి వచ్చాము. ఉదయం వచ్చాము, ఇక్కడ దర్శనాలు చాలా బాగున్నాయి. మేము 300 టికెట్ తీసుకుని వెళ్ళాము. చాలా ప్రశాంతంగా అయ్యింది దర్శనం అయితే. దైవ దర్శనం కూడా చాలా చక్కగా అయ్యింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. ఎండ అనిపించట్లేదు అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. డీమెస్ గ్లాస్ నుంచి అక్కడే ఒక 10 కిలోమీటర్ డీమెస్ గ్లాస్ గ్రామం నుంచి వచ్చాము. ఏర్పాట్లు అయితే చాలా చక్రంగా చేశారు. ఈ సంవత్సరం మేమైతే ఇంత ఊహించలేదు ఇంత చక్రంగా చేస్తారని. అయితే ఏర్పాట్లు మాత్రం ఏ చక్కగా ఉన్నాయి. ఎవరికి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి లైన్లో కూడా చాలా చక్రంగా ఉంది. ఏర్పాట్లు మాత్రం అయితే చాలా శుభ్రంగా చేశారు. ఇక్కడ దర్శనం చాలా చక్కగా ఉంది. మనం ఉన్నని చెప్పని లైన్లో ఇబ్బంది లేకుండా చాలా చక్కరంగా దర్శనం అయ్యింది. ఎటువంటి ఇబ్బంది ఏట్లేదు, చాలా బాగుంది.